ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, గొప్ప దేవుడవు, అద్వితీయుడు, పరలోకమందు ఆసీనుడు అయిన మా తండ్రివి నాయనా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, నిన్నటి రాత్రి కాలమంతా తండ్రి మీ కృపను మా పైన కుమ్మరించారు, మీ కాపుదల మాకు అనుగ్రహించారు నాయన. అయా, మమ్మల్ని, మాకు కలిగిన ప్రతి వాటిని, మా కుటుంబాన్ని ప్రతి ఒక్క నిమిషము కాచి కాపాడి ఈ ఉదయకాలంలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు, మరొక రోజును ఈ విధంగా కనులతో చూడడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి కూడా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును అని వాక్యం ద్వారా ఈ ఉదయాన్ని మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈరోజు కొన్నిసార్లు మా తల్లిదండ్రులు మా మంచిని కోరేవారు, మా మేలును కోరేవారు, మేము ఎదగాలనుకున్నవారు కొన్నిసార్లు మమ్మల్ని తిడుతుండొచ్చు నాయన, గద్దిస్తుండొచ్చు ప్రభువా. అయా, కఠినంగా మాట్లాడుతుండొచ్చు నాయన. అటువంటి వారిని బట్టి మేము వ్యసన పడకుండా నాయన, వారు మా మంచికే చెబుతున్నారని అయా మేము తెలుసుకొని వారి మాటకు విధేయించుటకు కృప చూపించండి. వాక్యం ద్వారా కూడా మీరు మమ్మల్ని గద్దిస్తుండగా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి కూడా ఈరోజు కృప దయచేయమని అయా, మమ్మల్ని పొగుడుతూ మా తప్పులను కూడా సమర్థిస్తూ మమ్మల్ని వెనకేసుకొచ్చే వారి పట్ల మేము జాగ్రత్త కలిగి నడుచుకోవాలని తండ్రి ఈ ఉదయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అటువంటి వివేచన శక్తిని మాకు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. పేరు పేరున వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు, వారి యొక్క హృదయంలో ఉన్న ఆశలు అన్నీ కూడా మీకు తెలిసే ఉన్నవి తండ్రి. వాటన్నిటిని కూడా మీ చిత్తానుసారంలో వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం దేవా. అయా, ముఖ్యంగా మమ్మల్ని మేము ఈ రోజున మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటుండగా మీరే మాకు తోడై ఉండండి ప్రభువా. మా మాటలు కానీ, మా నడవడిక, మా కనుచూపు, మా శరీరం ద్వారా జరిగిస్తున్న ప్రతి ఒక్క పని కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగానే ఉండటం కృప చూపించండి. మీకు ఆయాసకరంగా మేము ఈరోజు జీవించకూడదు నాయన. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున తండ్రి మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. ఆయా చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, వేటిలో అయితే తండ్రి మీ బిడ్డలమైన మేము ముందుకు వెళ్తున్నామో వాటన్నిటిలో మాకు ఈరోజు ఆశీర్వాదాలు దయచేయండి. అపవాది, శత్రువులు, మేమంటే పడిన వారు ఎంతోమంది మా పనులకు ఆటంకంగా వస్తూ ఉండగా తండ్రి ఆ ఆటంకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. నూరింతలుగా ఫలించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభు, ముఖ్యంగా మా యొక్క ప్రతి మార్గాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము. మా వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాము. అయ్యా, మీరే సురక్షితమైన ప్రయాణాలు మాలో ఉండిన ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మా రాకపోకలలో మీ దేవదూతల కంచె కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా నాయన ఆకలితో అలమటించకూడదు, అనారోగ్య సమస్యలతో బాధించబడకూడదు, ఆర్థికంగా కృంగిపోకూడదు నాయన. బిడ్డలందరికీ మీరు తోడై ఉండి సమృద్ధిని దయచేయమని, ఆయా బిడ్డలకు మీ యొక్క సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని, వారికి అనుగుణంగా ప్రతి రిపోర్ట్ కూడా ఉండడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, ఈ రోజున మా సమయాన్ని మేము వృధాపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ వ్యర్థమైన మాటల చేత, వ్యర్థమైన ఆ యొక్క మొబైల్స్ చేత కాలాన్ని వృధా చేయకుండా ముందుకు సాగడానికి కృప చూపించండి. అదేవిధంగా ఈ రోజున శాంతి, సమాధానాలు కలిగిన జీవితం మాకు దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు, అవమానాలు, నిందలు ఏవి కూడా మా దారికి చేరకుండా మీరే మీ కృపలో నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారో వారందరినీ జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో నింపమని బ్రతిమాలుకుంటున్నాం. మీ కృప, మీ దయను బట్టి ఎవరైతే బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా, మేము కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్లో ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.